దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదండి? మంచిది. ఈ దినాలలో ఆయన వాక్యమే సత్యము అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ధన్యతలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ప్రియమైనటువంటి స్నేహితులారా, సోదరి సోదరులారా, ప్రభువారు చెప్పిన ధన్యతలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉండగా ఈరోజు మనం కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఎందుకంటే మన దేవుడు కనికరం కలిగిన వాడు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు లేక దేవుడు కనికరం గలవాడు. ఆయన కరుణా సంపన్నుడు అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథంలో 145వ కీర్తన 9వ వచనంలో ఆయన అందరికీ ఉపకారం చేస్తాడు అని ఉంది. యెహోవా అందరికీ ఉపకారి. ఎందుకు? ఆయన కనికరం గలవాడు కాబట్టి. లూకాసు వార్తలో 6వ అధ్యాయము 36వ వచనాన్ని మనం గమనించి చూడండి. 35వ వచనం చివరి భాగంలో చూస్తే ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అన్నాడు అని ఉంది. 36లో చూస్తే కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండండి అన్నాడు. మీ తండ్రి కనికరం గలవాడు. దేవుడు కరుణా సంపన్నుడు, దేవుడు కనికరం కలిగిన వాడు. దేవుడు దుష్టులకు కృతజ్ఞత లేని వారికి కూడా ఆయన ఉపకారం చేసేటువంటి వాడు. ఎందుకంటే ఆయన కనికరం గలవాడు కనుక. దేవా పాపినైనా నన్ను కరుణించు అంటే ఆయన కనికరించాడు. అంతెందుకు మనం ఈ రోజున ఎలా ఉన్నాము అని అంటే అది ఆయన కనికరం మాత్రమే. మన గొప్పతనం ఏమి లేదండి, మనలో ఏ మంచి లేదు. మనం ఎందుకు పనికిమాలినటువంటి వారమే, పనికిరానటువంటి వారమే. కానీ దేవుడు తన కనికరాన్ని బట్టి మనల్ని రక్షించాడు, తన కనికరాన్ని బట్టి మనలను కాపాడుతున్నాడు, మనకన్నీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కనికర సంపన్నుడు. అలాగైతే మన తండ్రి కనికరం గలవాడు కనుక మీరు కనికరం కలిగి ఉండండి అని లూకాసు వార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో మీరు కనికరం గలవారై ఉంటే మీరు కనికరించబడతారు అని అక్కడ చెప్పాడు. పిల్లరా, మనము కనికరిస్తే ఇతరుల పట్ల కనికరం కలిగి ఉంటే దేవుడు మనల్ని కనికరిస్తాడు. కఠినంగా ఉంటే కఠినంగానే ఉంటాడు దేవుడు. కనికరం కలిగి ఉండడం అనేది ఒక ధన్యత. మన తండ్రి అయినటువంటి దేవుడు కనికరం గలవాడు కనుక ఆ కనికరము కలిగిన తండ్రి బిడ్డలం కనుక మనం కూడా మన తండ్రి వలె కనికరం కలిగి ఉండాలి. అది దేవుడు మనకు ఇచ్చేటువంటి ధన్యత. ఎందుకంటే మనం కనికరం కలిగి ఉంటే దేవుడు కనికరాన్ని మనకి చూపిస్తాడు. మన పట్ల ఆయన దేవుడు కనికరంగా వ్యవహరిస్తాడు. అది మనం నేర్చుకోవాల్సింది. ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు కనికరం కలిగినటువంటి భక్తులకు దేవుడు కనికరం చూపించినట్టుగా మనము దైవ గ్రంథంలో చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో దావీదు పలికినటువంటి మాట మనం చదువుకుంటున్నాం. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీయందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వాణ్ణి చంపనని నేను చెప్పి తిని. ప్రియులారా, గమనించండి, దావీదు దేవుడు కరుణామయుడైనటువంటి దేవుణ్ణి నమ్ముకున్నాడు గనుక దేవుడు చెప్పినట్టుగా దావీదుని తరుముతూ ఎన్నో కష్టాలు పాలు చేస్తూ చంపాలని ప్రయత్నం చేస్తున్నటువంటి తన శత్రువు అయినటువంటి సౌలును చంపకుండగా కనికరించాను అని చెప్పి ఇక్కడ దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, తన శత్రువు పట్ల కనికరం కలిగినటువంటి దావీదుని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు చెప్పినట్లుగా కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అన్నటువంటి ఆ మాట మరి దావీదు జీవితంలో నెరవేరింది. ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయము
1వ వచనమును మనం చూడండి. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగచేవాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. ప్రియులారా గమనించండి, 21వ సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనములో దావీదు చూపించిన కనికరాన్ని బట్టి మరి దావీదు యొక్క సంతానానికి దేవుడు నిత్యము కనికరం చూపించినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు చెప్పాడు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ప్రియులరా, మీ పరలోకపు తండ్రి కనికరం గలవాడు కనుక మీరును ఇతరుల పట్ల కనికరం కలిగి ఉండండి. ఎందుకంటే మనం కనికరం కలిగి ఉంటే దేవుడు మన కుటుంబాలకు కనికరము చూపించేవాడుగా మనకి ఎక్కడ కనబడతా ఉన్నాడు. అలాగే మనము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా కనికరం గలవాడు అని చూస్తూ ఉన్నాం. అట్లాగనే తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మరి మొదటి అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా మనం చదువుతాం. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి అందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. ప్రియులారా గమనించండి, మరి ఇక్కడ ఒనేసిఫోరు అనేటువంటి మరి భక్తుడు పౌలు స్వార్థ నిమిత్తము చెరసాలలో ఉన్నప్పుడు ఆయన రోమాలో సంఖ్యలతో బంధించబడి ఉన్నప్పుడు ఈ ఒనేసిఫోరు దైవ సేవకుని పట్ల కనికరం కలిగి అనేక పర్యాయములు ఈ సేవకుని ఆదరించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అనేక పర్యాయాలు సంఖ్యలతో ఉన్నటువంటి దైవజనుని ఆదరించినటువంటి ఒనేసిఫోరుకు మరి ఏమి రావాలని ఈ పౌలు లేకపోతే ఈ సేవకుడు కోరుకుంటున్నాడు అంటే, ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. ప్రియులరా, ఒనేసిఫోరు దైవ సేవకుని పట్ల కనికరం కలిగి అనేక పర్యాయములు ఆదరించిన కారణం చేత మరి ఒనేసిఫోరు ఇంటి వారికి దేవుని కనికరము వస్తుంది అని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవును, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ప్రియులారా, మనము కనికరం కలిగి ప్రవర్తిస్తే మన తర్వాత మన పిల్లలకు కూడా దేవుని కనికరం ఉంటుంది అని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మన ప్రియ ప్రభువారు మరి ఎంత కనికరం కలిగినటువంటి వాడో మనము సువార్తలో చూడవచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయము మరి 13వ వచనంలో మనం గమనిస్తే ప్రియులరా, అక్కడ మన ప్రభువారు మరి ఎంత కనికరం కలిగిన వారో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే నేను పాపులను పిలవచ్చుతిని కానీ నీతిమంతులను పిలువరాలేదు గనుక కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. ప్రియులారా గమనించారా, నేను పాపులనే పిలవచ్చుతిని కానీ మరి నీతిమంతులను పిలువ రాలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపులే. కానీ తమ స్వనీతిని ఆధారం చేసుకుని జీవించేటువంటి నీతిమంతుల గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాదు, నేను కేవలం పాపిని, నన్ను కరుణించు అని లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక సుంకరి చేసినటువంటి ప్రార్థన అనుసరించి దేవుడు ఎవరి పట్ల కనికరం కలిగి ఉన్నాడంటే పాపాత్ములైనటువంటి మానవుల పట్ల ఆయన కనికరం కలిగి ఉన్నాడు. అందుకని పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి పాపాత్ములైనటువంటి మనలను రక్షించటం కొరకు మన మీద కనికరం కలిగినటువంటి దేవుడు ఆ కల్వరి శిలువలో తన శరీరం అంతా కూడా గాయపరచబడి తన శరీరంలో ఉన్నటువంటి విలువైనటువంటి రక్తమంతా కూడా ధారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ కనికర సంపన్నుడు మనల్ని రక్షించడం కొరకు ఆయన చేసినటువంటి బలియాగము ద్వారా ఆయన మనల్ని రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, మన పట్ల కనికరమే ఆ ప్రభువుని పరలోకం నుండి భూలోకానికి తీసుకొచ్చింది.
మన పట్ల ఉన్నటువంటి ఆయన కనికరమే మన కొరకు సిలువలో ప్రాణం పెట్టేటట్లు చేసింది. మన పట్ల ఆయనకున్నటువంటి కనికరమే మనలను ఈ రోజున రక్షించింది, మనలను ఈ రోజున సజీవులుగా ఉంచింది, మనలను ఇలాగున ఉంచింది. ప్రియులారా, మన ప్రభు ఎంత కనికరం కలిగిన వాడు మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, మరి మత్తయి సువార్త 9వ అధ్యాయంలోనే 36వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి అనే మాట చూస్తున్నాం. మనం ఎలా ఉన్నామంటే కాపరి లేని గొర్రెల వలె ఉన్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం ప్రకారము మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోతేమి, మనలో ప్రతివాడు తమకిష్టమైనటువంటి మార్గమునకు తొలగిపోయాను అని చూస్తూ ఉన్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయములో మనమందరము త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారమైపోయాము. ప్రియులరా, గొర్రెకు కాపరి ఉండాలి. మరి గొర్రె భద్రంగా ఉండాలంటే, గొర్రె పోషించబడాలంటే తప్పనిసరిగా కాపరి ఖచ్చితంగా ఉండాలి. అయితే మనం అందరము కూడా కాపరి లేని గొర్రెలం, తప్పిపోయినటువంటి గొర్రెలం, పనికి మాలిన వారంగా అయిపోయినటువంటి గొర్రెలం, మరి దుష్ట మృగాలకు పాలైపోయేటువంటి గొర్రెలంగా మనం ఉన్నప్పుడు ఈ కాపరి లేని గొర్రెలను చూసి ప్రభు కనికరపడి మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చి, మరి ఆ మంచి కాపరి అయినటువంటి ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టి మనలను రక్షించి తన మందలో ఆయన చేర్చుకున్నాడు. ప్రియులారా, కాపరి లేని గొర్రెల లాంటి మన మీద కనికరపడ్డాడు కనుకనే మనము రక్షించబడి, మరి మన మంచి కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మందలో మనము ప్రవేశించగలిగాం. కాబట్టి మనము కాపరి లేని గొర్రెలమై ఉండగా ప్రభు మనలను కనికరపడి రక్షించాడు. అంత మాత్రమే కాదు, మరి మత్తయి సువార్తలోనే మరి మనం గమనించినట్లయితే 16వ లేక 15వ అధ్యాయములో మనము 32వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ప్రభువారు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గములో మోర్చబోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. ప్రియులారా, గమనించండి, మరి ఆకలితో ఉన్నటువంటి ప్రజల పట్ల ఆయన కనికరం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. అవసరతలో ఉన్నవారి పట్ల ఆయన కనికరం కలిగిన వారుగా ఉన్నాడు. వారిని ఉపవాసంతో ఉంచటం నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాడు. ఒకవేళ ఉపవాసంతో నేను పంపించి వేస్తే దారిలో వారు మూర్ఛపోతారేమో అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మనము ఆలోచన చేయాలి. మన ప్రభు మనం ఆకలితో ఉండటం ఆయనకి ఇష్టం లేదండి. ఉపవాసంతో ఉండటం ఆయనకి ఇష్టం లేదు. మనం మూర్ఛపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే మన ప్రభు కనికరం గలవాడు. కనికరం పడినటువంటి ఆ దేవుడు మరి అక్కడున్నటువంటి వేల మంది ప్రజలకు మరి సమృద్ధిగా ఆహారం పెట్టి పంపించాడు. ప్రియమైనటువంటి వారులారా, మనము కనికరం కలిగి ఉండాలి. ఆకలితో ఉన్న వారి పట్ల మనము కనికరం కలిగి ఉండాలి. మరి వస్త్రహీనుల పట్ల మనము కనికరం కలిగి ఉండాలి. మరి ఆ విధంగా మనము కనికరం కలిగి ఉంటే మనము దేవుని చేత కనికరించబడతామని మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మాత్రమే కాదు, మనము ఇదే మత్తయి సువార్తలో మరి 18వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు ఆ యొక్క 27వ వచనంలో ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాం. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఒక దాసుడు ఒక యజమానికి బాకీ పడ్డాడు. అయితే ఆ యజమాని వచ్చి నా అప్పు తీర్చమని అడిగాడు. అయితే నా దగ్గర ఏమీ లేదు అన్నాడు. అయితే ఆ యజమాని ఏమన్నాడంటే, మరి నీ భార్య పిల్లల్ని అమ్మి నా అప్పు తీర్చమని అడిగితే, మరి ఆ దాసుడు మరి ఆ యజమాని యొక్క కాళ్ళ మీద పడి, అయ్యా మరి నా ఎడల ఓర్చుకొనుము, కొంతకాలం నాకు సమయం ఇవ్వండి,
నేను తర్వాత అంతా మీకు తీరుస్తాను అనగానే మరి ఆ దాసుడు చేసినటువంటి ప్రార్థన ఆ యజమాని ఆలకించి మరి ఆ దాసుడు బతిమాలుకున్నటువంటి విధానాన్ని బట్టి ఆ యజమాని కనికరపడి మరి ఆ దాసుని యొక్క అప్పంతా కూడా క్షమించేశాడు. ప్రియులరా, మరి మన యొక్క స్థితిగతులన్నీ కూడా ఎరిగినటువంటి ప్రభు, మనము ఏ స్థితిలో ఉన్నా కానీ మనము ఆ స్థితిని మనం ప్రభు ముందు పెట్టుకొని ఆ స్థితిని గురించి ప్రభువుకి మనం విన్నవించుకుంటే మరి మన యజమానుడు మన ప్రభు కనికరం గలవాడు గనుక ఆయన క్షమించేవాడుగా మనకి కనపడతా ఉన్నాడు. మరి అప్పంతా కూడా క్షమించబడినటువంటి ఒక దాసుని గురించి ఇక్కడ రాయబడి ఉంది. అందుచేతనే మనము కనికరం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ దాసుడు మరలా తనకు వచ్చి ఉన్నటువంటి తన తోటి దాసుని చాలా నిర్బంధించి కఠినంగా అతని పట్ల వ్యవహరించినప్పుడు మరి కొంతమంది దాసులు వెళ్ళి ఆ యజమానికి చెప్పారు, అయ్యా, నీ చేత క్షమించబడినటువంటి మరి ఈ దాసుడు తన తోటి దాసుని క్షమించటం లేదు. మీరు చాలా అప్పు క్షమించారు, కానీ మరి తన తోటి దాసుడు చిన్న మొత్తంలో అతనికి బాకీ పడి ఉండగా ఆ బాకీకి క్షమించకుండా అతన్ని గొంతు పట్టుకుని మరి ఇబ్బంది పెడుతున్నాడని తెలియగానే మరి వెంటనే మరి ఆ యజమాని వచ్చి మరి ఈ దాసుని గురించి చెబుతూ ఉన్నాడు. చూడండి, 33వ వచనంలో, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణించవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. నేను నిన్ను కరుణించి క్షమించినట్టుగా నీ తోటి దాసుని నువ్వు కరుణించి క్షమించాలి కదా. ప్రియులారా, మనము దేవుని చేత కనికరించబడి రక్షించబడ్డాం. అలాగే మన తోటి వారిని కూడా కనికరించాలని చెప్తున్నాడు. ఎందుకంటే కనికరము పొందిన మనము అదే కనికరముతో ఇతరులను కూడా కనికరించి క్షమించాలి అని ప్రభువు చెప్తున్నాడు. అందుకనే చెప్పాడు, కనికరము గలవారు ధన్యులు అని. ఎప్పుడైతే మనము కనికరం కలిగి ప్రవర్తిస్తామో అదే దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం, అదే దేవుడు మనకిచ్చినటువంటి సంతోషం. ప్రియులారా, మనము దైవ గ్రంథంలో గమనించుతున్నప్పుడు యాకోబు పత్రికలో 2వ అధ్యాయములో మనం చూస్తే మరి ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు మరి ఒక సంగతిని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము మరి 13వ లేక 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినప్పుడు ఏమన్నాడు అంటే చూడండి, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును అన్నాడు. కనికరము లేనివాడు కనికరం లేని తీర్పు పొందుతాడన్నాడు. ప్రియులారా, నీవు కరుణించబడ్డప్పుడు నువ్వు కూడా కరుణించాలి. నువ్వు కరుణించకపోతే కనికరం లేని తీర్పు పొందుతావు. అందుకని మనం మత్తయి సువార్త 18వ అధ్యాయము 27వ వచనం నుండి మరి ఆ యొక్క ఉపమానంలో మరి ఆ యజమానుడు ఏం చేశాడు, మరి ఒక కఠినమైనటువంటి నిర్ణయం చేశాడు. మరి క్షమించబడినటువంటి అప్పు మరలా కట్టమని ఆ యజమాని ఆ దాసునికి చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం. అదే చెప్తుంది బైబిలు, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందును అన్నాడు. ప్రియులారా, కనికరం అనేది తీర్పును మించి అతిశయపడుతుంది. నిజమే, మరి కనికరిస్తే మనము సంతోషిస్తాం. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము అర్థం చేసుకుందాం. ప్రభు చెప్పినట్టుగా కనికరము గల వారు ధన్యులు, వారు తిరిగి కనికరము పొందుదురు అంటూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చూసుకుందాం. చూడండి, 17వ వచనంలో, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ప్రియులారా, గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము తన సహోదరుడు లేమిలో ఉండగా చూచి లేమిలో ఉన్నటువంటి తన సహోదరుని పట్ల ఏమాత్రము కూడా కనికరం చూపించకుండగా, అంటే మరి అతడు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టకుండగా, వస్త్రం లేనప్పుడు వస్త్రాలు ఇవ్వకుండగా,
అంటే అతని పట్ల ఏమాత్రము కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అని ఇక్కడ ఒక ప్రశ్న. అందుచేత కొంతమంది ప్రేమను నటిస్తారు, ప్రేమను మాటల్లో చూపిస్తారు కానీ క్రియల్లో వారు చూపించరు. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి 18వ వచనంలో, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిందాము అన్నాడు. మాటల్లో కాదు ప్రేమ. మనము ప్రేమను చూపించాలంటే క్రియల్లో మన ప్రేమను చూపించాలి. ఎందుకని చూడండి, ఇదే అధ్యాయంలో 15-16 వచనాలు చదువుకున్నాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యానికి మన జీవితాలకు ఏమాత్రం కూడా పొంతన కనపడడం లేదు. ఎందుకంటే మన దేవుడు మన పట్ల తాను చూపించినటువంటి ప్రేమను సిలువలో వెల్లడి చేశాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చెప్పాడు, దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచెను ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరి మరణించెను అనే మాట చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి సిలువలో మరణించి తిరిగి లేచినటువంటి ఆ యొక్క విషయం ఎందుకు ఆయన ఇలా చేశాడు అంటే ఆయనకు మన మీద ఉన్నటువంటి ప్రేమ. ప్రియులరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటకు అర్థం ఏంటంటే మనుషులందరి పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ ప్రేమను వెల్లడి చేశాడు. మరి ప్రపంచపు నడిబొడ్డున యెరూషలేము గవిని వెలుపల గొల్గొతా అనేటువంటి పర్వతం మీద ఒక నిలువు కొయ్యకు, ఒక అడ్డ కొయ్యకు 3 మేకులతో అంటగొట్టబడ్డాడు. తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మరి కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టారు. మరి శరీరం అంతా కూడా గాయపరిచారు. డొక్కలో బల్లెముతో పొడిచారు. ఈ విధంగా శరీరం అంతా కూడా గాయాలు పొంది మరి తన అమూల్యమైనటువంటి రక్తం అంతా కూడా ధారపోసి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇది దేవుని ప్రేమ. దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి తన ప్రేమను రుజువు చేశాడు. అలాగే మన సహోదరులను మనం ప్రేమించే విధానం ఏమంటే మాటతో కాదు, నోటి మాటతో కాదు. ప్రియులరా, మరి ఇదే విషయాన్ని యాకోబు తన పత్రికలో మరొక విధంగా ఆయన చెప్పగా మనం చదువుతాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము ఒక మాట చదువుదాం చూడండి. 2వ అధ్యాయము 15వ వచనంలో, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పని ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. మరి విశ్వాసం ఉన్నదంటే దాన్ని మనం క్రియల్లో చూపించాలి. ప్రేమ ఉన్నది అంటే అది కూడా మనము క్రియల్లోనే చూపించాలి. యాకోబు భక్తుడు ఇక్కడ నీ విశ్వాసాన్ని నీ క్రియల్లో చూపించు అన్నాడు. మరి యోహాను భక్తుడైతే నీ ప్రేమను క్రియల్లో చూపించు అన్నాడు. ఈ రెండు ఒకటే. ప్రియులరా, సహోదరుడు కానీ సహోదరి కానీ ఆనాటికి భోజనం లేకుండా ఉన్నప్పుడు, దిగంబరులుగా ఉన్నప్పుడు వారి శరీరానికి కావలసినవి ఏంటి? మరి ఆకలి అయితే అన్నం పెట్టాలి, చలి తగ్గాలంటే వారు శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రాలు ఇవ్వాలి. ఈ రెండు ఇవ్వకుండా నేను ప్రార్థన చేస్తాను పో అంటే అది ఎటువంటి విశ్వాసం? అది ఎటువంటి ప్రేమ? అందుకని చెప్తున్నాడు, నీ విశ్వాసాన్ని క్రియల్లో చూపించు, నీ ప్రేమను క్రియల్లో చూపించు. మాటతో కాదు, క్రియతోనూ సత్యముతోనూ యథార్థంగా నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే నువ్వు కనికరము చూపించకపోతే ఎందుకని ఈ పనులు ఎప్పుడు చేస్తామండి? మనం కనికరం ఉన్నప్పుడే, ఇతరుల పట్ల మనము కనికరము, జాలి, దయ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఇటువంటివి చేయగలుగుతాం. అందుకనే కనికరం గలవారు ధన్యులు అని చెప్పాడు. కనికరం కలిగిన వారు దీవించబడిన వారు, కనికరం కలిగిన వాడు సంతోషిస్తాడు. ప్రియులరా, మనము ఒక దృష్టాంతం ఎరుగుదాం. లూకాసు సువార్తలో మరి 16వ అధ్యాయములో మరి ధనవంతుని గుర్చినటువంటి దృష్టాంతంలో ప్రభైనటువంటి మరి దేవుడు రాయించినటువంటి మాట మనము చూద్దాం.
చూడండి, లూకాసు సువార్త 16వ అధ్యాయము ఒక మాట మనం చదువుకుందాం. 24వ వచనంలో, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చలార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రియులరా, మరి ఈ ధనవంతుడు పాతాళంలో వేదన పడుతూ అబ్రహాముకి ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహామా, నా యందు కనికరపడి నీ దగ్గర ఉన్నటువంటి లాజర్ని తన వేలు కన్నును నీటిలో ఉంచి నా దగ్గర పంపించు, ఎందుకంటే ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడుతున్నాను, నా నాలుక చల్లార్చుటకు నీరు కావాలి నాకు అని కనికరపడి అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడండి. కనికరపడి అనే మాట మాట్లాడుతున్నాడు. అరే, మరి ఈ ధనవంతుడు భూమి మీద ఉండగా మరి తన ఇంటిలో పనిచేసి అనారోగ్యం పాలయ్యి వయసు మళ్ళీపోయి మరి ఉన్నటువంటి తన ఇంటి ముంగిట ఉన్నటువంటి ఆ లాజర్ని చూసినప్పుడు ఇతనికి ఏమాత్రం కూడా కనికరం కలగలేదు. కానీ ఇప్పుడు కనికరాన్ని కోరుకుంటున్నాడు. మీరు గమనించండి ప్రియులారా, భూమి మీద ఉండగా ఎంత మాత్రము కనికరం లేకుండగా తన ఇంటి ముందు పడి ఉన్నటువంటి ఒక వ్యక్తికి కనీసం భోజనం కూడా పెట్టకుండగా కఠినంగా వ్యవహరించినటువంటి ఈ ధనవంతుడు పాతాళంలో పడిన తర్వాత నా యందు కనికరపడి అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, నీవు భూమి మీద ఉండగా కఠినంగా వ్యవహరించావు, మరి నువ్వెలా కనికరించబడతావు? ఒకవేళ అతడు కనికరించి అబ్రహాము ఒకవేళ అతనికి నీటిని పంపించాలన్నా అక్కడ అవకాశం లేదు. అబ్రహాము గారు అన్నాడు, కుమారుడా, మరి నీ జీవితకాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనిపించావు, లాజరు కష్టం అనిపించాడు. అయితే మా దగ్గర నుండి నీ వద్దకు రావడానికి, మరి మీ దగ్గర నుండి మా వద్దకు రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే మీకు మాకు మధ్యలో పెద్ద అగాధము ఉన్నది. ఒకవేళ నాకు కనికరం ఉన్నా కానీ, కనికరము పడి నేను నీళ్లు పంపిద్దామన్నా కానీ అవకాశం లేదు ఇక్కడ. ప్రియులారా, మనం ఒకటి గమనించాలి. ధనవంతుడు భూమి మీద ఉండగా ఇతరుల పట్ల ఏమాత్రం కూడా కనికరం చూపించకుండా వ్యవహరించినటువంటి ఈ ధనవంతుడు తన ధనంతో తను సుఖపడ్డాడు, తను సౌఖ్యాన్ని అనుభవించాడు. కానీ ఇతరుల పట్ల ఏమాత్రం కూడా కనికర పడకుండా, ఇతరులకు ఏమాత్రం కూడా మేలు చేయకుండా, ఉపకారం చేయకుండా కఠినంగా వ్యవహరించినటువంటి ఈ ధనవంతుడు అక్కడికి పోయిన తర్వాత కనికరించు అంటే ఎట్లా కనికరిస్తాడండి దేవుడు? అందుకే చెప్పాడు, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు అని. ప్రియమైన స్నేహితుడా, సోదరి, నువ్వు ఆలోచన చేయి. నీ ఇరుగు పొరుగు వారు, నీ సంఘములో ఉన్నటువంటి వారు, నీ తోటి సహోదరులు సహోదరీలు అవసరంలో ఉంటే అవసరం తీర్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నీ దగ్గర ఉండగా నువ్వు ఏమాత్రం కూడా వారికి కనికరం చూపించకుండా, ఏమాత్రం కూడా వారికి సహాయం చేయకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే రేపొద్దున నీవు కఠినమైనటువంటి తీర్పును పొందుతావు. ఆలోచన చేయండి. అందుకని మనము కనికరం కలిగి నడుచుకోవాలి, కనికరం కలిగి మనము ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే మన దేవుడు, మన తండ్రి కనికరం గలవాడు కనుక మీరును కనికరం కలిగి ఉండండి అని ప్రభు లూకాసు సువార్తలో చెప్పాడు. అలాగే మత్తయి సువార్తలో చెప్తున్నాడు, మీరు కనికరం గలవారు ధన్యులు, మీరు కనికరం చూపిస్తే రేపొద్దున దేవుడు మిమ్మలను కనికరిస్తాడు. కాబట్టి ప్రియులారా, అటువంటి కనికర హృదయం కలిగి మనము ఈ లోకంలో జీవిద్దాం. కఠినత్వం అనేది మంచిది కాదు. ఎందుకంటే దేవుడు మన పట్ల కఠినంగా వ్యవహరిస్తే మనం ఎవ్వరూ ఈ లోకంలో ఉండం. దేవుడు కరుణా సంపన్నుడు కనుక మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినప్పుడు సైతము దేవుడు మనల్ని కనికరించి తన కృపచేత మనల్ని రక్షించాడు. ఈ గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. కనుక మనకున్న దానిలో కనికరం కలిగి ఇతరులకు సహాయం చేద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినమున మీరు మాకు దయచేసిన శ్రేష్టమైన సంగతులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము ఎల్లప్పుడూ కూడా ఇతరుల పట్ల కనికరం కలిగి, జాలి కలిగి, దయ కలిగి వ్యవహరించినట్లుగా అట్టి హృదయాన్ని మాకు దయచేయండి. దీవించండి, ఆశీర్వదించండి, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.